హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆడవాళ్ళు ఎక్కువగా ఎదుర్కొంటే సమస్య అండి గర్భసంచి అనేది కిందకి జారుతూ ఉంటుంది. ఈ గర్భసంచి అనేది కిందకి ఎందుకు జారుతుంది, దానికి గల కారణాలు ఏమిటి, అలాగే ఈ గర్భసంచి అనేది ఎటువంటి వాళ్ళల్లో ఈ కిందకి జారటం అనేది జరుగుతుంది, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ గర్భసంచి అనేది కిందకి జారటం అనేది అందరిలో అయితే జరగదు అండి, కొంతమందిలో అయితే జరుగుతుంది. ఈ గర్భసంచి అనేది కిందకి జారటం అనేది ఎందువల్ల జరుగుతుంది అంటే చాలామందికి వెజినల్ డెలివరీస్ అనేవి అవుతూ ఉంటాయి కదా. ఈ వెజినల్ డెలివరీ అనేది 2-3 2 సార్లు డెలివరీ చేసిన వాళ్ళకి 3 సార్లు డెలివరీ చేసిన వాళ్ళల్లో ఎక్కువగా ఈ గర్భసంచి అనేది కిందకి జారటం అనేది జరుగుతుంది. అలాగే పీరియడ్స్ అనేది ఆగిపోయిన వాళ్ళల్లో అంటే 40+ 45+ ఏజ్ వాళ్ళల్లో పీరియడ్స్ అనేది ఆగిపోతూ ఉంటాయి కదా, వాళ్ళల్లో కూడా ఈ గర్భసంచి అనేది కిందకి జారటం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనము కొన్ని కీగల్ ఎక్సర్సైజెస్ అలాగే పెల్విక్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉండాలి అండి. ఈ వెజినా డెలివరీ అయిన వాళ్ళు ముఖ్యంగా ఈ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. దానివల్ల ఆ యుట్రస్ అనేది దాని స్థానంలోకి అనేది వెళ్ళిపోతుంది అనమాట, గర్భసంచి అనేది. అప్పుడు మనకి ఈ గర్భసంచి జారటం అనే సమస్య నుంచి అయితే మనం బయటపడవచ్చు. ఆ సమస్య అనేది ఎక్కువ కాకముందే మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఈ గర్భసంచి అనేది ఏ స్టేజ్లో ఉంది ఆ స్టేజ్కి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ అయితే చెప్తారండి. ముందు మెడిసిన్స్ ద్వారా అయితే ఇది అయిపోతుంది అంటే దాని ద్వారా చేస్తారు, లేకపోతే వాళ్ళు ముందు ఫర్దర్ ప్రాసెస్ అయితే చేస్తారనమాట. అంటే ఆపరేషన్ అనేది చేయాలో లేదో వాళ్ళే చెప్తారు అనమాట మీ కండిషన్ బట్టి. సో మీరైతే డాక్టర్ని అయితే ఖచ్చితంగా సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.